మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమును మనము ధ్యానముగా కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యాలను నిజముగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటాడు, నా తరం వారికి నేను సేవ చేసి నా జీవితాన్ని నేను ముగించానంటున్నాడు. మన తరములో ఉన్న వారికి మనం సేవ చేయాలి. మనం సేవ చేయాలంటే మనం కలిగి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అలాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించడమే కాకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని బట్టి మనం అనుసరించి నడుచుకోవటానికి ప్రయత్నము చేయాలి. దేవుడిచ్చిన గొప్ప భాగ్యము ఈ వాక్యం దేవుడు మన చేతుల్లో ఉంచాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. కాబట్టి మనం గమనించండి, కానుక రోజులు రాబోతున్నాయి అంట. భక్తుడు అంటాడు క్షామము కలుగుతుంది అని అంటాడు. దేని వలన? ఆహారం లేక క్షామము కాదంట, దేవుని వాక్యము లేక క్షామము కలుగుతుందంట. అలాంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి మనము ఇంత ధారాళముగా వాక్యం ప్రసారం చేయబడతా ఉన్నప్పుడు చక్కగా మన వాక్యాలని ధ్యానించాలి, వినాలి. తద్వారా ఆ వాక్యం మన మనసులో ఉంచుకోవాలి. చైనాలో ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ లేదు. కానీ అనేక మంది ప్రపంచంలో కల్లా ఎక్కువగా స్వార్థీకరణ అక్కడే జరుగుతుందని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేటి దినాల్లో, ఎప్పుడో కాదు. ఎందుకంటే వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం పట్ల వారికి ఆసక్తి ఉంది. ఆ రీతిగా మనం కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం, అనేక మందికి తెలియజేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశం గమనించినట్లయితే, యథార్థతను మొదటగా దేవుడు మన యొద్ద నుండి కోరుచున్నాడు. యథార్థతను మొదటగా మన యొద్ద నుండి కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల లేఖనాలను మనం పరిశీలిద్దాం. 1 యోహాను సువార్త గమనించండి. సువార్త పత్రికలు కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం చదువు. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చేటు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అసలు యథార్థత అంటే ఏంటి? యథార్థతను మనం గమనించినట్లయితే మానవులమైన మనము బేసిక్గా బలహీనులమండి, చాలా కానీ బలహీనులమైనప్పటికీ యథార్థతను ఖచ్చితత్వాన్ని కోల్పోకూడదు. భక్తుడైనటువంటి యోబును యథార్థవంతుడు, న్యాయవంతుడు, నాకు ఒకడు కలడు అని భూమి మీద నేను చూశానని అపవాదితో చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుడిగా మరి యోబును చూశాడు. యథార్థత అంటే ఏంటి అంటే ముఖ్యంగా మనలో కపటం లేకుండా ఉండటం అండి. యథార్థంగా మాట్లాడటం అంటే మనసులో ఒకటి ఉంచుకుని బయటికి ఏదో ఒకటి చెప్పటం కాదు. మనసులో ఏది ఉందో ఖచ్చితంగా నోటి ద్వారా కూడా సేమ్ అదే చెప్పటాన్ని యథార్థత అంటుంది. ఏది మనసులో ఉంచుకోకుండా, కల్మషం కానీ ఏది లేకపోతే కపటం కానీ ఉంచుకోకుండా. ఇక్కడ యేసు ప్రభువారు నతనీయేలు గురించి కపటం లేనివాడు అంటున్నాడు. అంటే యథార్థవంతుడని సాక్ష్యం ఇస్తా ఉన్న ప్రభువారికి తెలియంది ఏదన్నా ఉంటుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నతనీయేలు ఎలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడో అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. యోబు ఎలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడో అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి మనం కూడా యథార్థతను విడిచిపెట్టవద్దు. యథార్థంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఒకవేళ మనం ఎప్పుడైనా బలహీనమైనప్పుడు ఏదైనా చిన్న పొరపాటు చేయొచ్చు, కానీ మన పొరపాట్లను దేవుడు చూడడు ఆయన. కానీ మనలో ఉన్న యథార్థతను చూస్తాడు. అంటే మనం కపటంగా లేకపోతే వంచనగా ఒక ప్లాన్డ్గా తప్పు చేస్తే, పాపం చేస్తే అది దేవుని దృష్టికి అయోగ్యం. ప్లాన్డ్గా చేయకూడదు. మనం ఒక్కొక్కసారి బలహీనలు అయినప్పుడు ఏదైనా పొరపాటుగా మాట్లాడవచ్చు, లేకపోతే పొరపాటు సరిగా ఉండొచ్చు, కానీ దేవుడు క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అది యథార్థత. దేవుడు కోరుకుంటుంది అదే. మనము క్రైస్తవులైనటువంటి మనము, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనలో యథార్థత లేకపోతే కష్టం. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప యథార్థంగా జీవించాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డ, పరిశీలన శాస్త్రులను ఉన్నదన్నట్లు ఖచ్చితంగా వారిని ఖండించాడు. ఆయనలో యథార్థత అది. సామాన్య మానవుల దగ్గరకు వెళ్ళాడు, వాళ్ళని ప్రేమించాడు, పాపులతో కలిసి తిరిగాడు, వారికి దేవుని రాజ్య స్వార్థ బోధించాడు, రోగులను స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఏమన్నా అనుకుంటారేమో, పరిశీలి శాస్త్రులు సమాజంలో గొప్పవాళ్ళు నన్నేమని అనుకుంటారేమో అని అనుకోలేదండి. ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో
ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చాడు. ఆ విషయంలో ఎవరిని కూడా పట్టించుకోలేదు. అది యథార్థత. కాబట్టి మనం కూడా ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏదయ్యిందో అది యథార్థంగా చేయాలి. జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలంటాడు యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో. దేవుణ్ణి బతిమాలుకోవాలంటాడు. నీ స్థితి కొద్దిగా ఉంటే తొదకు నీవు మహాభివృద్ధి అవుతావని అంటాడు. కాబట్టి కొన్ని మాటలు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన మాటలో యథార్థత ఉండాలి, మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి, క్రియల్లో యథార్థత ఉండాలి. అప్పుడే దేవుడు కోరుకుంటాడు. అంటే కపటం లేనిదిగా, మోసపూరితమైనది కాకుండా. అందుకనే ప్రభు దయాళుడని మీరు రుచి చూచినడలా సమస్తమైన కపటమును వేషధారణను, ఫస్ట్ మాటలు అవే పేతురు రాస్తాడు 2వ అధ్యాయంలో. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము మొట్టమొదటగా లేకుండా ఉండాల్సినవి ఏందంటే సమస్తమైన కపటం అంటున్నాడు, వేషధారణ అంటున్నాడు. అంటే వేషధారణ ఉంటే మనం పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటే అది యథార్థత. మనం లోపల ఏ విధంగా ఉన్నామో బయట కూడా అట్లాగే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ఒక విషయాన్ని నేను చెప్పేసి ముగించి, యెషయా కుమారులు 8 మంది అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారిలో యథార్థత చూడలేదు దేవుడు. కానీ దావీదును యథార్థత, హృదయం మంచిగా ఉండటం, తన హృదయం దేవునితో హత్తుకొనటం చూశాడు దేవుడు. కాబట్టి దావీదును దేవుడు నెక్స్ట్ ఇశ్రాయేలీలకి రాజుగా అభిషేకం. ఎందుకంటే దావీదులో యథార్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని మన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. మనం ఏం ఆలోచిస్తున్నాడో, మన క్రియలు, మన పనులు అన్నీ ఆయన చూస్తున్నాడు. మన చర్యలన్నీ ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం యథార్థంగా ఉందాం, ప్రభు పనిలో సమర్థవంతంగా వాడబడే వారిగా, తద్వారా బలామ నమ్మకమైన మంచి దాసుడు ఆ పరలోకంలో దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత మాలో వేషధారణ, ఆ కపటము లేకపోతే మోసపూరితమైన మనసు ఉండకూడదు. యథార్థంగా ఉండాలి ప్రభు. అలాంటి యథార్థతను మాకు ప్రసాదించండి. నతన్యేలుని మీరు చూశారు ప్రభు. ఇజ్రాయేల్లో ఇతను కపటము లేనివాడుగా ఉన్నాడు అని మీరు సాక్ష్యం ఇచ్చారు ప్రభు. మీకు వందనాలయ్యా. అలాంటి కపటము లేని మనసుతో, వేషధారణ లేని మనసుతో మేము ఉండాలి. అట్టి మనసును మాకును ప్రసాదించండి. కొన్ని సంవత్సరాలు మందిరాలకు వెళ్తున్నామేమో ప్రభు, అనేక మంది విశ్వాసులుగా కొనసాగుతున్నారు, కానీ యథార్థత లేకపోతే అది వ్యర్థం ప్రభు. యథార్థవంతుల్ని మీరు వాడుకునే దేవుడు నాయన, వారిని బలపరిచే దేవుడు. అంతేకాదు 112వ కీర్తనలో చెప్పబడినట్లు యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడతాదని చెప్పబడుతుంది అయ్యా. కాబట్టి నాయనా మీకు వందనాలయ్యా. మా జీవితాలు మీకు సమర్పించి యథార్థమైన జీవితం జీవించడం కృప చూపించమని, మా ప్రియులు కూడా ఆ రీతిగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఒక ఉదయం కలుసుకుందాం. అప్పుడు దేవుని దయ కనికరం మీ అందరికీ తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.